మరి మన రక్షకుడు యేసు ప్రభువారు మన కొరకు ఈ భూమి మీద వచ్చి రక్షణ దయచేయుటకై చేసిన గొప్ప కార్యాన్ని తలపోసుకుంటూ మనమందరం కూడా ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన వచ్చినటువంటి విధానాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. అయితే నేటి ఈ దినమున మనం ధ్యానం చేసుకునే విధానం నరుని యొక్క ఆగమనం నుండి రక్షించబడిన నరుడిగా ఎదిగి పునరుద్ధారుడైనటువంటి యేసు ప్రభు వారితో నిత్యరాజ్య వారసత్వాన్ని పొందు వరకు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా మనం నేటి దినమున ధ్యానం చేసుకుంటాం. ఎందుకంటే మనం ఈ 30 రోజులు మనం చెప్పుకున్నదంతా ఒక ఎత్తుగా ఉంటుంది. మరి ఈ రోజు మాత్రం ఒక స్టెప్గా ఉండే విధంగా మనం చూసుకోవాలి. మన జీవితాల్లో మరి ఇంకా క్రీస్తు కొరకు కనిపెట్టుకున్న వారుగా మనం ఉంటూ ఉండగా ఆయన నిత్య వెలుగుల్లో ఆయన చేతిలో ఉన్నటువంటి నిత్య సంతోషాన్ని పొందు విధంగా మనమంతా కూడా మనం మార్పు చెందు విధంగా నేటి దినమున మనము తీర్మానం చేసుకునే విధంగా లేఖన భాగాన్ని పరిశీలించుకుందాం. అయితే మొదటిగా చూడమ్మా, ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికిను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. అలాగే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. మరి చూడండి, మరి చేరి ఉన్న మనం అందరం కూడా ఎవరి స్వరూపమందు ఉన్నామమ్మా? దేవుని స్వరూపమందు ఉన్నాం. దేవుని స్వరూపమందు ఉన్నటువంటి మనము ఆలోచన విధానం కూడా ఎలా ఉండాలి? దేవుని యొక్క ఆలోచన విధానాన్ని సంతరించుకున్న వారుగా మనం ఉండాలి. ఆయన యొక్క మాట చొప్పున నడిచేవారుగా ఉండాలి. ఆయన యొక్క తలంపుల చొప్పున ఎదిగేవారుగా ఉండాలి. ఆయన యొక్క సంరక్షణ చొప్పున మనము నిలిచేవారుగా ఉండాలి. ఆ రీతిగా మనం ఉన్నామమ్మా? లేవు. మధ్యలో తప్పిపోయామా? తెలిసి తప్పిపోయామా, తెలియక తప్పిపోయామా అనే విషయాన్ని పక్కన పెట్టేద్దాం. అయితే తప్పిపోవటం అయితే జరిగింది కదా, నిలిచి లేకపోయాం, పడిపోయాం. పట్టడం అయితే కన్ఫామ్ అయిపోయింది. ఎందుకని? పడినప్పుడు ఏం కలుగుతుంది? దెబ్బ తగులుతుంది. దెబ్బ తగులుతుందా లేదా పడ్డవారికి? మరి అందరికి దెబ్బ తగిలే ఉంది కదా. అంటే పాపము అనేటటువంటిది మన మీద ఏలుతూ ఉందా లేదా? మొరబడి ఉందా లేదా? నేరారోపణ. కాబట్టి మనమంతా కూడా దేవుని స్వరూపమందు ఉన్నాం. కానీ లోకములో ఉన్నటువంటి బంధకంలో ఇరుక్కుపోయి లోకపరమైనటువంటి విధానాన్ని అవలంబించుకోవచ్చు. మనము లోకంలోనే జీవించేవారుగా మిగిలిపోయిన వారుగా ఉన్నాం. అయితే ఆ రీతిగా మిగిలిపోయిన వారుగా మనం ఉంటూ ఉండగా మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని దేవుడు చూశాడో తెలుసా? మన యొక్క ఆలోచనలు కావచ్చు, మన యొక్క తలంపులు కావచ్చు, మన నడవడిక కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, సమస్తము ఏ రీతిగా ఉన్నాయని దేవుడు ఆలోచించాడో చూడండి. అదే గ్రంథము 6వ అధ్యాయం 6వ అధ్యాయము 5-6 వచనాలు చూడమ్మా. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ఎందుకని? ఏమని చెప్తున్నారు చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క ఆ తలంపుల్లోని ఊహ అంతయు కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. అంటే ఇది ఎలా చూశారు? అరే, నా స్వరూపమందు నిర్మించుకున్నా, నా పోలిక చొప్పున నిర్మించుకున్నా, నా స్వహస్తాలతో నిర్మించుకున్నా, సృజించా, సమస్తము అప్పచెప్పా, ఏలమని చెప్పా. అయితే
వీరి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది నరులది? ఎందుకంటే పడిపోయిన వారు అయిపోయారు కదా. ఎలా ఉందమ్మా? వారి చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. అలాగే వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతా కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అయ్యి ఆయన చూచి ఆయన భూమి మీద నరులను చేసిన ఆ యొక్క విధానాన్ని బట్టి ఆయన ఏమయ్యాడమ్మా? ఆయన హృదయం ముందు సంతాపం నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఎవరు? మన పక్కింటి వారు కాదు, మన కన్న తల్లిదండ్రులు కాదు, మన స్నేహితులు కాదు, మన బంధువర్గం కాదు. ఎవరు? ఎవరైతే నిన్ను తన స్వహస్తాలతో నిర్మించుకున్నాడో, ఎవరైతే నా పోలిక చొప్పున ఉండాలని ఆశపడ్డాడో, ఎవరైతే సమస్తము నీకు అప్పచెప్పి ఉన్నాడో, నీకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడో, ఆయన హృదయం నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఆ బాధ ఎంత గొప్ప బాధ, వర్ణనాతీతమైన బాధ కాదు. అలాగా కేవలం ఈ లోకంలో ఉన్నటువంటి మన బిడ్డలు దారి తప్పిపోతే తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు. మా అబ్బాయిని అంత బాగా పెంచుకున్నాను, అడిగిందల్లా ఇచ్చాను, కావాల్సిందల్లా ఇచ్చాను, ఏ రోజు వాడిని ఏమి అనలేదు, అయినా కూడా వాడు తప్పిపోయాడు, చెడు వ్యసనాలకి బానిస అయిపోయాడు అని చెప్పి మనం బాధపడతాం. కానీ అసలు దేవుడే నొచ్చుకున్నాడంటే, ఆయన్నే బాధించగలిగామంటే నిజంగా గొప్పవారు కదా. మనం గొప్పవారమా కాదా? పక్కింటి వాళ్ళని బాధ పెట్టాలని 4 మాటలంటే అయిపోద్ది, బంధువుల్ని బాధ పెట్టాలని 4-5 మాటలంటే అయిపోద్ది, స్నేహితులైనా ఎవరైనా సరే మాటలతో అయిపోద్ది. వారితో నొచ్చుకునేది ఇప్పుడు దాకా, మళ్ళీ నువ్వు వారికి మేలు చేసేదాకా వాళ్ళు నొచ్చుకొని ఉంటారు. కానీ దేవుడికి ఏమవుతుంది? నొచ్చుకోవాల్సినంత అవసరం ఏంటమ్మా? బాధపడాల్సినంత అవసరం ఏంటి? వద్దు అంటే నిమిషంలో ఆయన తృణీకరించాడంటే నిమిషంలో కనపడకుండా పోవా? కానీ ఆయన ఎంత బాధపడ్డాడో ఆ బాధను వ్యక్తపరచడం ఎవరికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఈ రీతిగా కళ్ళు ఉండాలి, ఈ రీతిగా నోరు ఉండాలి, ఈ రీతిగా ముఖం ఉండాలి, ఈ రీతిగా హైట్ ఉండాలి, ఈ రీతిగా ఎదగాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా నడుచుకోవాలి. మరి నేను ఎలా ఉన్నాను అలాగే కదా చేశాడు. మరి దేవుడు ఎలా ఉన్నాడు ఆ రీతిగానే కదా చేశాడు నరుడిని. మరి నరుడు దేవుడితో ఒకటి వంటి వాడు అవ్వాలని ఆశపడ్డాడు. ఇక్కడ దేవుడు ఎప్పుడైనా నీవు నా వంటి వాడు కాదు అన్నాడా? నిత్యరాజ్య వారసత్వాన్ని నీకు ఇస్తానంటున్నటువంటి దేవుడు నేను తృణీకరించాడా? మొదట నన్ను తృణీకరించాడా? తప్పుగా చూశాడా? చూడలేదు కదా. కానీ చూడండి, ఆయన హృదయమందు నొచ్చుకొని ఏమంటున్నాడు చూడు, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయింది. ఏలనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను. నేను సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అప్పుడప్పుడు మనమే తల్లిదండ్రులకు వ్యతిరేకమైన పని చేస్తే అసలు వీడు పుట్టకపోయినా బాగుంటుంది, వీడింటాడో తెలిస్తే పుట్టిన వెంటనే ఆ గొంతులో ఏంటి వండ్ల గింజలు వేసి చంపేస్తాను. ఎట్టాంటి వాడు ఎవరికి పుట్టకూడదు అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఏ రోజన్నా నరుని నిందించాడా? ఇలాంటి వాడి మీద అన్నాడమ్మా. ఆయన హృదయమందు సంతాపం పొందాడు, నొచ్చుకున్నాడు, ఆయన బాధపడ్డాడు. నేను అంతగా సృజిస్తే కేవలం ఇది నిజమా అని మోసపూరితమైనటువంటి మాట చెప్పిన అమ్మవారి నేను నమ్మేశాడు. ఏది నిజం ఏది అబద్ధం అని నీ కళ్ళ ముందు కనపడిందా లేదా? ఇది నిజమా అన్నప్పుడు నిన్ను తగ్గించుకొని ఉంటే కనుక అడుగు ముందుకు వేసేవాళ్ళు కదా. దేవుడు ఏం చెప్పాడు? ఇచ్చాడు కానీ వద్దన్నాడు. ఈ లోకంలో కూడా మీరు గమనించండి, ఎవరన్నా మీకు మీ సహోదరుల పట్ల కానీ ఎవరి పట్లైనా సరే, బంధువుల పట్ల కానీ మీ ఫ్రెండ్స్ పట్ల కానీ ఎవరన్నా మీకు ఏదన్నా అబద్ధంగా కావచ్చు, లేదంటే శారీరకంగా కావచ్చు, ఏదైనా చెప్తే వెంటనే ఒక నిర్ణయం రాకండి. ఎందుకంటే తన సహోదరుని ఎడల నీ మీద నీ సహోదరుని హృదయంలో నీ మీద అభ్యంతరం ఏదైనా ఉంటే కనుక నీ అర్పణ దేవుడు స్వీకరించాడు.
క్లియర్ గా చెప్తూ ఉన్నాడు, నీ సహోదరునికి నీ ఎడల ఉన్నటువంటి అభ్యంతరాన్ని ముందు తీసివేసి తర్వాత చెరపను అర్పించాడు. ఆ బలిపీఠం మీద పక్కన పెట్టేయండి. అర్థమైందా? ఇరువురు ఉన్నారు. ఎవరెవరు? హేబేలు, కయీను. దేవుడు ఎందుకు హేబేలు అర్పణ స్వీకరించాడు, కయీను ఎందుకు స్వీకరించలా? ఎందుకంటే కయీను హేబేలు విషయం మీద ఆయన హృదయంలో అభ్యంతరకరమైన విధానం కయీను కలిగి ఉన్నాడు. కానీ హేబేలు నిర్మలమైనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. అందుకే హేబేలు అర్పణను దేవుడు స్వీకరించాడు. హేబేలు ఎలా స్వీకరించింది? కాబట్టి అభ్యంతరకరమైనటువంటి ఆలోచన విధానం హృదయం ముందు ఉంటే కనుక ఆ యొక్క హృదయం యొక్క ఆలోచన, హృదయంలో ఉన్నటువంటి ఆ తలంపు, ఊహ ఎల్లప్పుడు కూడా ఎలా ఉందమ్మా? చెడ్డదని దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన విషయంలో కూడా మనల్ని సహోదర ప్రేమ కలిగి ఉండమని దేవుడు చెప్తూ ఉండగా మనం దానికి వ్యతిరేకమైనటువంటి విధానాన్ని అవలంబించాము అంటే కనుక మనం ఎవరమని దేవుడికి ఇష్టమా? ఆజ్ఞ అతిక్రమించిన వారమే కదా, అవునా కదా? కాబట్టి గమనించాలి, మనము దేవుడు మనకి ఏ విధమైనటువంటి మాటలు చెప్పి ఉన్నాడు ఆ యొక్క సమస్త విధానాల్ని మనము అవలంబించేవారు గారు, వాటిని అనుసరించేవారు గారు మనం ఎప్పుడు కూడా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి, దేవుడు భూమి మీద చేసిన సమస్తను తుడిచివేయాలని చెప్పి ఉద్దేశించుకున్నాడు అంటే ఎంత బాధ అయితే అర్థం చేసింది. దాదాపు 10 ఏళ్ల క్రితం అనుకుంటా, మన సమాధులు దాటాక పోతురాజు కాలం బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జి పక్కన భరత్ కాలనీలో ఏదో ఉంటుంది లోపలికి. అక్కడ ఒక తల్లిదండ్రులు ఇద్దరు కలిసి తన బిడ్డను చంపేశారు రాత్రి. పొద్దున్నే అంటే రాత్రిపూట అబ్బాయికి అన్నంలో మొత్తం మంది ఇచ్చి తిన్నాక గొంతు కోసి చంపేసి తీసుకెళ్ళిపోయి ఆ పక్కకి నెట్టుకుంటా తీసుకెళ్ళిపోయి చెలలో పడేశారు. ఒక 10 years అవుతుంది. మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళిద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఎందుకు చేశారమ్మా అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మా అబ్బాయికి పెళ్లి కుదిరిచ్చాము, పెళ్లి సెట్ అయింది అబ్బాయికి, ఇక రాబో నెలలోనే ఎప్పుడో పెళ్లి అయితే వాడు మంచివాడు కాదయ్యా, ఒక అమ్మాయి గొంతు మేము కొయ్యలేము, మారమని మేము చాలా చెప్పి చూసాము కానీ వాడు మారలేదు. కాబట్టి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం మాకు ఇష్టం లేదు. మేమే నా కడుపులో పుట్టినా కూడా నేను వాడిని చంపేశాను, అంతగా నా హృదయం కఠినమైపోయింది కాబట్టి చంపేశాను చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళి అక్కడ 2 వెళ్ళిపోయారు. మరి అంటే వాళ్ళు అంత ఆలోచించి అంత బాధను మింగుకొని తన కడుపులో పుట్టిన బిడ్డను చంపేసుకున్నారంటే ఆ బిడ్డ వాళ్ళని ఎంత బాధించుంటాడు, అవునా కదా? కానీ దేవుడు మనం చంపేసుకుంటున్నాడా? మార్చడానికి ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. ఒకసారి సంతాపం పొందాడు, ఒకసారి బాధపడ్డాడు, ఒకసారి విచారించాడు, నొచ్చుకున్నాడు. మరి అది ఇక ఏనాటికి ఆ లాగా జరగకూడదని చెప్పేసి దేవుడు మన కొరకు ఆయన గొప్ప కార్యం చేసే విధంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క విధానాన్ని ఈ రీతిగా జరగకుండా ఉండాలని చెప్పేసి ఒక భక్తుడు ఏమి చేశాడో చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు రెండు చూడమ్మా. అతని కుమారులందరూ 100 చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇళ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగనే చేయుచుండెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ప్రతి దినము కూడా ఏం చేస్తున్నారు? అందరూ కూడా బిడ్డలంతా ఒక చోట కూడుకొని అక్కడ భోజనములు చేస్తూ ఉంటూ ఉన్నారన్నమాట. అయితే వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అనుకొని ఏం చేస్తున్నాడమ్మా?
ఏం చేస్తున్నారు? వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాడు. అరుణోదయాన్ని అంటే సూర్యుడు రాక మునిపే లేచి ఏం చేస్తున్నాడు? బిడ్డల కొరకు దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు? నా దేవుడిని ఏమైనా హృదయం అంతా ఒకవేళ వారు ఏమన్నా దూషించారేమో, పాపం చేశారేమో, చేశారని కన్ఫర్మ్ కాదు, చేశారనట్లేదు, చేశారేమో అని మరి ఏం చేస్తున్నారమ్మా? అరుణోదయాన్ని లేచి ముందుగా సమస్తం అంటే వారందరినీ పిలిపించి వారి కొరకు దహన బలిగా అర్పిస్తూ ఉన్నారు. అయితే బాగానే ఉంది, తన బిడ్డల విషయమై తన తండ్రి ఆ యొక్క పనిని చేస్తున్నాడు. మరి నా విషయమై ఎవరు చేస్తారు? మరి నీ విషయమై ఎవరు చేస్తారు? మన విషయమై ఎవరు చేస్తారు? ఎందుకంటే దహన బలిగా అర్పించేటటువంటిది ఏ ఏ రీతిగా ఉన్నది? మన మన పాపముల విషయమై నిరపరాధి అయి ఉండాలి. అర్థమవుతుందా? పాప సహితుడా రైతుడా? ఎవరై ఉండాలమ్మా? పాపరహితుడై ఉండాలి. అర్థమైందా? అలాగనే ఎవరున్నారు? ఎవరు లేరు. మరి నా నిమిత్తం నా మీద మోపడినటువంటి పాపదోషములను పరిహరించుటకై నా కొరకు ఒక బలి అర్పణ జరగవలసి ఉండగా, మీ అందరూ అంటే మనందరి కొరకే అని అంటుంది. మళ్ళీ మీ ఒక్కరి కోసమే చెప్పుకుంటారు అన్నమాట. అర్థమవుతుందా? మనందరి నిమిత్తం ఎవరికి వారి నిమిత్తమై వారి యొక్క బలి అర్పణ అనివార్యమై ఉండగా, మరి నీవు కానీ నేను కానీ ఏదైనా బలి అర్పించామా? దేవుడికి అర్పించామా? అందుకనే ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనుంది చూడండి, 22:8. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పెను. ఈ మాట దేవుడే చెప్తున్నాడు. ఏమని? నా కుమారుడా, నీ కొరకై దహన బలిని నేనే చూచుకొను. అర్థమవుతున్నాను. మరి గమనించాలి, దేవుడు మన యొక్క ఆలోచన విధానాలకి కావలి కాస్తూ మనము చెడుతనంలో అనుసరించి నడుచుకొనొచ్చు ఉన్నా కూడా మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకొని ఆయన ప్రేమను వెల్లడిపరచి మనతో అనునిత్యము కూడా అన్యోన్యమైనటువంటి సహవాసము కలిగి ఉన్నందుకు పరిశుద్ధాత్మని మనకు దయచేసి మన కొరకై బలిగా ఆయనే చూసుకున్న విధానం. మరి ఏ రీతిగా అయితే యోబు గారు తన బిడ్డల కొరకై చూసుకున్నారు. ఎందుకంటే ఆయన ఏమని చెప్పడం జరిగింది యోబు గారి విషయంలో చూడండి, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించుచూ వచ్చాను. అర్థమైందా? ఇక్కడ యోబు గారు చేసింది ఏంటిది? యోబు గారు ఎవరి కొరకు చేశారు ఇదంతా? తన కుమారుల కొరకు, అంటే తన బిడ్డల కొరకు. దహన బలిని ఎవరు చూశారు అక్కడ? ఇక్కడ యోబు గారి యొక్క విషయంలో దహన బలిని ఎవరు చూశారు? బిడ్డల కొరకు తన తండ్రి చూసుకున్నాడు. అర్థమవుతుందా? మరి ఇక్కడ ఈ లోకంలో జీవించిన మన నిమిత్తమై మనకు తండ్రిగా, పరమ తండ్రిగా ఉన్నటువంటి దేవుడే మన కొరకు దహన బలులు చూసుకుంటూ ఎందుకంటే దేవుడు చేసే ప్రతిదీ కూడా తన యొక్క భక్తులు చేసిన దానికి ఈక్వల్ గా చేస్తూ ఉంటాడు. అందువల్ల దేవుడు అన్నాడు కదా, నువ్వు ఏది విత్తుతావో దాన్నే కోస్తావు. ఆ మాట దేవునికి కూడా తప్పలా. చెప్పిందా? యోబు ఏం చేశాడు? తన బిడ్డల కొరకు బలిని తానే వెతికి తెచ్చుకున్నాడు, తానే సిద్ధపరిచాడు. అలాగే దేవుడు కూడా మన కొరకు దహన బలి కొరకు తానే బలిని ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ యోబు గారికి దేవునికి ఉన్న మధ్య తేడా ఏంటి తెలుసా? యోబు గారు ఏది ఇచ్చినా దేవుడు స్వీకరించాడు, కానీ మనం నిరపరాధి అయితేనే స్వీకరించాం. నిజంగా ఎంత కక్కోడకులు ఉన్నారు మనం కదా? అవునా కదమ్మా? నరబలి కావాలన్నాం, అది కూడా పరిశుద్ధుడైనటువంటి వాడై ఉండాలన్నాం, నిందారహితుడై ఉండాలన్నాం, పాపరహితుడై ఉండాలన్నాం, నిరపరాధ రక్తమై ఉండాలన్నాం. ఎందుకంటే
ఆ మాటలు మనతో చెప్పించిన వాడు మన బాగా సన్నిహితుడు. ఎవరు ఎవరమ్మా? ఎవరు చెప్పండి? ఇది నిజమా అని ఎవరన్నారు? ఎట్లా తెలుసా? ఇది అదే ఏ రీతిగా అయితే నరుడు పడిపోవడానికి కారణమైనటువంటి ఆ పదం, ఆ క్వశ్చన్ మార్క్ అలాగే వేశాడు. ఎవరితో? దేవునితో. ఇది నిజమా? వీడిని నువ్వు రక్షిస్తావా? ఎలా? వీడిని రక్షించబడాలంటే వీడి కొరకు ఏం కావాలి? ఒక బలి కావాలి. ఆ బలి ఎలా ఉండాలి? నిరపరాధ బలి ఉండాలి, పాపరహితుడై ఉండాలి. ఎందుకంటే వీడికి పాప ఉంది, నువ్వు ఇచ్చే బలికి పాప ఉంటే ఎట్లా కుదురుద్దా? కుదురుద్దా? ఒక ఎలుక పరిగెత్తుకుంటూ బోన్లోకి వెళ్ళిపోయింది అనుకో, దాన్ని విడిపించాలంటే ఒక నరుడికి జాలి కలగాలి. అలాగా ఒక మనిషికి ఏం కలగాలమ్మా? జాలి కలగాలి. అంతేగాని ఇంకొక ఎలుక వచ్చి దాన్ని విడిపించలేదు. విడిపించడానికి వెళ్తే ఏమైంది? అది కూడా ఇరుక్కుపోతుంది. అపవాది యొక్క బంధకంలో మనం ఏమయ్యామంటే ఇరుక్కుపోయిన వారుగా ఉన్నాం. ఎలుకల బోన్ ఎలా ఉంది? ఐడియా ఉంది కదా మీకు? ఐరన్ది ఒకటి వెళ్ళి ఇలా నిలబడితే అది ఇట్లా కింద దిగుద్ది. అది లోపలికి వెళ్ళిపోయిందంటే ఏమైపోద్ది? మళ్ళీ డోర్ క్లోజ్ అయిపోద్ది, ఓపెన్ అవ్వదు ఇంకా. ఎందుకంటే పైనుంచే దానికి కిందకి వెళ్ళడానికి దానికి ఒక మెకానిజం ఉంటుంది. ఆ రీతిగా ఇరుక్కున్న మనకు యేసుప్రభువు వారు ఏం చేశారంటే వచ్చి, నేను మధ్యలో ఉంటాను, ముందు మీరు అంతా బయటికి వెళ్ళిపోతాను. ఆయన అలా మధ్యలో ఇరుక్కుపోయి మనల్ని పంపించేసి తర్వాత ఆయన మాట చొప్పున, ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట చొప్పున మన కొరకు ఏ రీతిగా వెళ్ళి ఆ యొక్క ఇరుక్కొని బంధించబడుతుందో ఆ రీతిగా బంధింపబడినటువంటి విధానం. ఎందుకంటే వన్ వే అయిన చోట మనకు దారి కల్పించిన విధానం. అర్థమవుతుందా? వ్యంగ్యంగా అపవాది వేసిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం, ధీటైన జవాబు. ఇది నిజమా? ఈ అవ్వ ఆదాముల కొరకు నీవు రక్షకుని పంపించగలవా? రక్షించగలవా? బలి ఇవ్వగలవా? ఎందుకంటే వారి మీద ఏముంది? మరణకరమైనటువంటి పాప దోషం ఉన్నది. ఎందుకంటే నీవు తిన్న దినములు నిశ్చయముగా చచ్చదవు. చావు అనే అర్థం ఏంటి? మరణము. మరణకరమైనటువంటి పాపము మోపబడి ఉన్నది. ఆ పాపము తీసివేయాలంటే ఆ అంటే ఆ మరణము అనే పాపము వారి మీదకి రాకుండా ఉండాలంటే వారు ఎవరై ఉండాలి? పాపరహితుడై ఉండాలి. అప్పుడే కదా ఆ మరణం అంటుకోదు. అర్థమైందా? పాపరహితుడు అవ్వాలంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త నరులు కూడా పాపంతో నిండి ఉన్నవారు కాదా? అవునా కదా? పితరుల దోషం కావచ్చు, క్యారీ ఫార్వర్డ్ అవుతున్న సమస్తము కావచ్చు, వారి మీద మోపబడి లేవా? ఉన్నాయి కదా. మరి ఇది నిజమా? శుద్ధుడు అవ్వగలడా నరుడు? దేవుడే ఆ శుద్ధత ఇచ్చుటకు దహనబలిని చూసుకున్నాడు. అయితే ఆ దహనబలిని ఎలా ఇస్తున్నాడో తెలుసా? చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవుడే దహన బలికి ఏం చూసుకున్నాడమ్మా? గొర్రె పిల్లని చూసుకోండి. అక్కడ అబ్రహాం గారు చెప్పిన మాట ఏంటి? చూసుకొనను. కానీ ఇక్కడ దేవుడు చేసిందేంటి? చూసుకొనేను. ఆయనే చూసుకున్నాడు దహన బలికి. ఏ రీతిగా యోబు అరుణోదయాన లేచి తన బిడ్డల నిమిత్తము వాళ్ళని పవిత్రపరచి ఆయన చేసినటువంటి ఆ గొప్ప విధానాన్ని మరలా దేవుడే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఒక బలిని సిద్ధపరిచాడు. బలియాగము గావించాడు. ఏ రీతిగా వచ్చాడు ఆయన? రక్షకుడిగా. రక్షకుడిగా వచ్చిన ఆయన రక్షించేవాడే కానీ బలైపోయేవాడమ్మా. నీకు తోడుగా ఏమన్నా వస్తే నిన్ను దిగబెట్టేవాడై ఉంటాడు కానీ నీ కొరకు యుద్ధం చేసేవాడై ఉంటాడా? నలిగిపోయేవాడై ఉంటాడా? అవుతాడమ్మా. కానీ చూడండి, రక్షకుడుగా వచ్చిన వాడు శిక్షణ అనుభవిస్తున్నాడు. శిక్షని అంగీకరించాడు. అర్థమైందా?
అయితే ఇదంత ఈజీగా వచ్చింది కాదు, అది అంత ఈజీగా రాలా. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు, మాట ఇచ్చి తప్పే దేవుడా? తప్పుతాడా దేవుడు? రక్షకుడు వచ్చి ఉన్నాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అయితే అది ఏ రీతిగా ఆయన తీర్మానించి ఉన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం చూడండమ్మా. యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినముల్లో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. మరి చూసినట్లయితే యెహోవా ఇలాగ ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. ఎందు నిమిత్తం? ఆయనే దహన బలిని చూసుకోండి కదా, అవునా కదా? మరి ఆయనే దహన బలిని చూసుకున్న ఆయన ఏలాగ సెలవిస్తున్నాడు చూడండి. ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఏమని? రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. అంటే మన భాషలో చెప్పాలంటే నా కొరకు ఒక బలి పశువుని సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు. మనం చూడండి, మనం కనుక మనం ఏదైనా పొరపాటు చేశాక దాన్ని ఎవరి మీద వేసేస్తే అది వాళ్ళ మీద నెపముగా ఉన్న తర్వాత వారు శిక్ష అనుభవిస్తే, చూసావా బలి అయిపోయాడు నా కోసం, బలి పశువు అయిపోయాడు అంటావా? ఒకరి కొరకు ఒకరు చేసే పనిని వారిని బలి పశువు అని అంటాం కదమ్మా. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తే అలాగే ఆ రీతిగానే చూడండి, దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. పుట్టినవాడు రక్షకుడు, అది గమనించారు. ఎందుకంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? నీతి చిగురు పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అలాగే అతని దినములలో యూదా రక్షణ నందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అను అతని పేరు పెట్టుదురు. నిబ్బరంగా ఉండడానికి, అలాగే ఇంకా రక్షణ పొందటానికి ఆ నీతి చిగురు రక్షకుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. నీవు చేసినటువంటి పాపదోషానికి, నేను చేసిన పాపదోషాలకు ఆయన రావాల్సిన ఆవశ్యకత ఏమైనా ఉన్నదా? మన ప్రేమ తప్ప ఉందామా? మన బిడ్డల్ని మనం ఏ తప్పు చేసినా మనం వెనకేసుకొని వస్తాం, అవునా కదా? అలా అని చెప్పి వాడు వెళ్ళిపోయి ఎవరైనా మర్డర్ చేసి వస్తే నేను శిక్ష పొందుతాను వెళ్తామా? ఇప్పుడు వెనకేసుకొస్తే తల్లిదండ్రులు ఉన్నారు, వాడేదో చేసినట్టు లేదు, మా వాడు ఎందుకంటే చేస్తాడు అనేవారు. కానీ అప్పుడు వెంటనే సరే మీ వాడే చేశాడు, వాడేదో వాడు చేశాడు, వాడి కోసం నువ్వు శిక్ష అనుభవించు రా అంటే కుదురుద్దా? కుదురుద్దమ్మా? కుదరదు కదా. ఎవరు శిక్ష అంటే ఎవరు తప్పు చేశారో వారు శిక్ష అనుభవించవలసిన వారు. అర్థమైందా? అంతే. చూడండి, నీ కోసం నా కోసం యేసు ప్రభువు వారు రక్తాన్ని చిందించి ఈ లోకంలో మరణం పొందుకుంటే మరలా మనకు పాప క్షమాపణ ఎవరిస్తున్నారు? దేవుడు మనకు క్షమిస్తున్నాడా లేదా? ఆయన రక్తంతో మన పాప దోషాలు తీసివేసిన తర్వాత మన నిమిత్తం ఆయన మరణించినా కూడా, అంటే మనమే నరహంతకులమై ఉన్నా కూడా మన నిమిత్తం దేవుడు మనం ఎవరు ఏం చూపించాలమ్మా? జీవాన్ని ఇచ్చాడు, మరణాన్ని తీసివేశాడు మన దగ్గర నుండి. ఈ చట్టాన్ని గల్ఫ్ కంట్రీస్ ఫాలో అవుతాయి. ఎవరైనా హత్య చేశారు అనుకోండి, అతనికి క్షమాభిక్ష పెట్టే రైట్ ఆ దేశపు రాజు కూడా లేదు. కానీ ఎవరికి ఉంది? ఎవరైతే హతులయ్యారు, చనిపోబడ్డారు, వారి తల్లిదండ్రులు మాత్రమే ఆ క్షమాభిక్ష పెట్టవచ్చు. కానీ మన దేశంలో రాష్ట్రపతి పెట్టవచ్చు క్షమాభిక్ష. కానీ గల్ఫ్ కంట్రీస్ లో ఆ విక్టిమ్, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ తల్లిదండ్రులు మాత్రమే క్షమాభిక్ష పెట్టాలి. ఎందుకంటే ఇది దేవుడి నీతి న్యాయం. మనకు దేవుడు ఏ రీతిగా క్షమాభిక్ష పెట్టాడు ఆ రీతిగా వారు కూడా ఫాలో అవుతున్న విధానం అయినది.
కాబట్టి దేవుడు మన కొరకు నీతి చిగురిని చిగురింపచేసి మన కొరకు రాజుని ఇచ్చి, ఎందుకంటే ఏమి రాయబడిందమ్మా, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. మరి నీతిని న్యాయాన్ని జరిగిస్తున్నాడు. అందుకే కదా దేవుడు యేసుప్రభువు అంటాడు, మొదట నీవు ఏం చూడమంటాడు, ఏం వెతకమంటాడు? మొదట నీవు నా నీతిని రాజ్యమును వెతుకు, ఆ తర్వాత సమస్తము అనుగ్రహించబడతాయి. అర్థమైందా? కాబట్టి ఆ యొక్క నీతి ఆ రాజ్యము మనకు తెలియాలంటే ఆ రాజే కదా మనకు తెలియజెప్పేది, అవునా కాదు? అందుకొరకు ఆయనే రావాల్సినటువంటి అవసరం మనకు ఏర్పడింది. అయితే ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపం నందు మనం నిర్మించబడి ఉన్నా కూడా ఈ లోకపరమైన ఆలోచనలతో, ఈ లోకపరమైన నడిపింపుతో, నడవడికతో మనం పడిపోయిన వారుగా ఉన్నా కూడా మరలా మన ఆలోచనలు మార్చి, మన తలంపులకు కావలి కాసి, మనల్ని నడిపించి, మన యొక్క మార్గానికి ఆయనే మార్గదర్శి, మన యొక్క మార్గానికి ఆయనే వెలుగై, మన పాదాలకు ఆయనే దీపమై, నిత్యరాజ్య వారసత్వాన్ని మనం పొందునంతగా ఆయన చూపించినటువంటి ఆ యొక్క ప్రతి విధమైనటువంటి విధానం మనం గమనించాలి, ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చూడమ్మా, ఎఫ్ఎస్సి పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5-6 వచనాలు చూడమ్మా. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎప్పుడంటే ఇది జగత్తుకి పునాది వేయబడక మునుపే ఎవరున్నారని చెప్తుంది ఈ లేఖనం. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను అంటే నరుడు తప్పిపోతాడు దేవునికి ముందుగానే తెలుసా తెలీదా? ఈ లేఖనాన్ని తెలుసు. అయినా సరే నా పోలిక చొప్పున చేసుకున్న నరుడు ఎందుకు తప్పిపోతాడులే అనే ఒక పిచ్చి ప్రేమ దేవుడిది. పోడు అన్న గొప్ప నమ్మకం. కానీ మనం ఏం చేసాం? మన నమ్మకాన్ని నిలబెట్టాం. ఎలా నిలబెట్టాం? 10 అంతస్తుల లోతుకి పునాదులు వేసి 20 అంతస్తుల పైకి నిలబెట్టాం కదా, అవునా కదా? ఆయన నీతి చిగురుని ఎందుకు ఇచ్చాడంటే చూడండి, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. జగత్తుకి పునాది వేయబడక మునుపే. ఈరోజు ఫ్రాంక్ బాబు నిమిత్తం ఆ రోజున దేవుడు ఏం చేశాడు? క్రీస్తులో నన్ను ఏర్పరచుకున్నాడు. అంటే నన్ను ఏర్పరచుకున్నా అంటే నిన్ను ఏర్పరచుకోలేదా? ఏర్పరచుకున్నాడా లేదా? ఏమా మరి నా కొరకు దహన బలిగా దేవుడే గొర్రె పిల్లను చూసుకున్నప్పుడు, నా కోసం బలి అర్పణ దేవుడే చేసి ఉండగా మరి నేను దానికి తగ్గట్టుగా జీవించాలా వద్దా? ఎందుకంటే లేఖనం ఏం చెప్తుందమ్మా? తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు.
చూడండి, మనం గనక ఎవరు ఎవరన్నా సత్క్రియలు చేస్తున్నటువంటి వారిని చూడగానే వాళ్ళతో పరిచయం లేకపోతే ముందు వీళ్ళు దేవుడి బిడ్డలై ఉంటారు అనేటటువంటి ఆలోచన వస్తారా? మొదట మాటతో వస్తుంది. ఎలా? మనం ఒక బస్సులో కానీ ట్రైన్లో కానీ ప్రయాణిస్తున్నాం, లేదంటే ఎక్కడ ఒక చోట కూర్చొని ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ గుంపులో ఎవరన్నా ఒక మాట తీరు ఒక క్రైస్తవుని మాట తీరుగా ఉంటే, క్రైస్తవుని మాట తీరు ఎలా ఉంటుందో మర్యాద పూర్వకంగా, అవునా కదా? ఇట్లా పక్కరా అంటారా అంటారా? ఎట్లా మాట్లాడతారు? అమ్మ కొంచెం జరుగు అమ్మ అను, లేదంటే అమ్మ ఇది తీసుకోండి అను, లేదంటే అది ఇవ్వండి అమ్మ అను. ఈ రీతిగా అంటే, ఎందుకంటే యేసు ప్రభు వారు ఏ రీతిగా అంటే మనం ఇందాక చదువుకున్నాం, ఏమని చదువుకున్నామమ్మా? నీతి చిగురు పుట్టినప్పుడు ఆయన వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అంటే ఆయన వివేకముగా, మనం కూడా అంటే మనం చూస్తుంటాం, ఎవరన్నా మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారి మాట తీరులో మీరు మేబీ చర్చికి వెళ్ళే వాళ్ళేమో అనుకుంటూ ఉండగా, వాళ్ళ తర్వాత అమ్మ మేము చర్చికి వెళ్దాం అనగానే మనకి ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకని? క్రీస్తు ప్రేమను గుర్తెరిగిన వారు. చూడండి, ఊరక చెప్తున్నారు. క్రైస్తవ ముసుగులో ఎవరైనా వస్తే మనం వెంటనే నమ్మేస్తామో నమ్మమా? ముసుగులో వేషధారులుగా ఉన్న వారిని మనం వెంటనే నమ్మేస్తామో లేదా? ముందు తర్వాత బాధపడతాం, అయ్యో గొప్పన మీరు ఇలాంటి వారా అని చెప్పి. తర్వాత వారి ప్రవర్తన వల్ల మనకు తెలుస్తుంది, అర్థమైందా? కానీ వారి ప్రవర్తన దేవునికి దృష్టి ఎదుట కనుక నిందారహితంగా ఉంటే వారు మనల్ని మోసం చేస్తారా? చేయలేరు కదా. ఎందుకంటే వేషధారి వేరు, నిజమైన స్వభావం కలిగిన వారు వేరు. నిజ స్వభావం కలిగినటువంటి వారు క్రీస్తుని వారి యొక్క మాటలతోనూ, వారి యొక్క ప్రవర్తనతోనూ, వారి యొక్క నడవడికతోనూ ప్రచురపరుస్తుంటారు వారు, అర్థమైందా? కానీ వేషధారులు ఏం చేస్తుంటారు? క్రీస్తుని మేము ప్రకటన చేస్తున్నాం అనే విధానాన్ని వారు ఏం చేస్తారు? కనబరుస్తారు మాత్రమే, కానీ ఇంటెన్షనల్లీ కనబడుద్దా? కనబడదు. ఎందుకంటే మనం గమనిస్తే అనేకులు స్వస్థతలు చేస్తామని చెప్పేవారు అనేకులు ఉన్నారు. ఉన్నారా లేదా? భూమి మీద ఉంటారు. ఉన్నటువంటి వారు ఎంతమంది నిజంగా చేయగలుగుతున్నారు? వాళ్ళు చేస్తారు. అసలు 100 మంది ఉంటే స్వస్థతలు చేస్తున్నామంటే 100 మంది స్వస్థత చేయగలుగుతారా? ఎవరు చేయాలి స్వస్థత? దేవుడే చేయాలి, అర్థమైందా? కానీ వాళ్ళు ఏం చెప్తారు? అమ్మా ఎవరు బాగాలేదు నా దగ్గర తీసుకురండి, ప్రార్థన చేస్తానంటే తగ్గిపోయింది అంటారు. నేనెవరిని నీకు తగ్గించడానికి? నా చేతిలో ఉందా? దేవుడు నేను ఒప్పుకోనంటే, నువ్వు ప్రార్థన చేసి నేను ఒప్పుకోనని అనుకో, అయిందా? ఎవరు చేయాలి అంటే చెప్పాల్సిన విధానం ఏంటి? అమ్మా తీసుకురండి, ప్రార్థన చేద్దాం, దేవుడు చూసుకుంటాడు. మన వంతు ప్రయత్నం మనం చేద్దాం, దేవుడే అన్ని చూసుకుంటాడు. కాబట్టి ముందు భయపడద్దు, ధైర్యంగా ఉండండి అని ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా మాట్లాడాలి. కనుక మనం గమనించాలి. ఎందుకంటే జగతికి పునాది వేయబడక మునిపే, ఆదాము పండు తినబడక మునిపే ఆదాము చేయు పని దేవుడికి ముందుగానే తెలుసు. కాబట్టి మన కొరకు అరుణోదయాన కాదు పని సిద్ధపరిచింది. ఎప్పుడమ్మా? జగతికి పునాది వేయబడక మునిపే క్రీస్తును సిద్ధపరిచినటువంటి దేవుడు. అవునా? అదేలా వ్రాయబడి ఉంది ఇక్కడ. ఏమని వ్రాయబడింది చూడండి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. నువ్వంటే గొప్ప అని కాదు, మనం ఏదో చేసేస్తామని కాదు, కేవలం ప్రేమ. ప్రేమ లేకుండా ఏమీ కూడా చేయలేదు. తల్లిదండ్రులు బిడ్డలకు సమస్తము అందించేది ఎందుకు? ప్రేమ చేతనే. బిడ్డలన్న ప్రేమ, ఆ ప్రేమ ఉండటం వల్లే వారి తల్లిదండ్రులు బిడ్డల కొరకు సమస్తము అందిస్తుంటారు, వారి శక్తికి మించి చేస్తుంటారు. కానీ బిడ్డలు దాన్ని గ్రహిస్తారా? గ్రహించారు. ఎందుకు? మాకు తెలియదా ఏంటి? మేము ఇప్పుడు జనరేషన్, మీరు ఎప్పుడో పాలకాలంలో ఉంటారు, మీకేం తెలుసు కదా. ఎందుకంటే
ఇప్పుడున్న లోక తీరు వేరు, ఇప్పుడున్న ఆలోచన విధానం వేరు, ఇప్పుడున్నటువంటి సమస్తము వేరు. మరి వాటిని అనుసరించి నడుచుకోవటం దేవునికి అనుదృష్టి ఎదుట నిందారహితంగా మార్చగలుగుతామా? మార్చలేదు. క్రీస్తుని అనుసరించి నడుచుకోవటం వల్ల నీవేమవుతావు? నిందారహితుడిగా మార్చబడతావు. అందువల్ల ఎందుకని నిందారహితంగా నువ్వు మార్చబడుతున్నావు అంటే నీ గొప్పతనం కాదు, మరలా అక్కడ ఎవరి గొప్పతనం? ప్రభు క్రీస్తు యేసు గొప్పతనం. ఆయన చేసినటువంటి ఆ గొప్ప విధానానికి కనపడేటటువంటి ఒక ప్రతీక అది. ఎందుకంటే నీవు నేను మహా ఉంటే ఒక 40 ఏళ్ళ క్రితం పుట్టిన వాళ్ళు, లేదా ఒక 60 ఏళ్ళ క్రితం పుట్టినటువంటి వారము, లేదా ఒక 70 ఏళ్ళు, లేదా ఒక 80, ఒక 90, లేక 100. అర్థమైందా? 100 సంవత్సరాల క్రితం నుండి పుట్టిన వారమే మనం అంతా కూడా. అంటే ఒకవేళ వృద్ధులు 100 ఏళ్ళ వృద్ధులు కనుక ఉన్నా కూడా 100 సంవత్సరాల తర్వాత అంటే క్రితం పుట్టి ఇప్పటిదాకా ఉన్నవారే అందరూ. కానీ ఆ 100 ఏళ్ళ క్రితం పుట్టినటువంటి వారి నిమిత్తము ఎన్నేళ్ల క్రితం క్రీస్తుని దేవుడు మనకు అనుగ్రహించాడు? జగత్కి అసలు ఈ జగత్తు పునాది వెయ్యబడక మునిపే. అంటే ఎప్పుడు? ఆది యందు వాక్యమా, భూమి ఆకాశమా? భూమి ఆకాశం సృష్టించబడక మునుపు. ఆది యందు వాక్యం ఉండేది, ఓకే. కానీ ఆది యందు ఏమి సృష్టించబడి ఉన్నాయి? భూమి ఆకాశాలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి? నిరాకారంగాను శూన్యంగాను ఉన్నాయి. అగాధ జలాలు భూమి మీద ఏం చేస్తున్నాయి? అటు ఇటు పొర్లుతున్నాయి. వాటి మీద దేవుని ఆత్మ ఏం చేస్తుంది? తిరుగుచూ ఉన్నది. అల్లలాడుతుందని బాధపడుతుందని కదా అర్థం. తిరుగుచూ అంటే ఇంకా అప్పటికి ఏం అవ్వలేదని, భూమికి జగత్తుకి పునాది వేయబడలేదు ఇంకా. కానీ ఆ రోజే నిన్ను రక్షించుకోవాలి అని దేవుడు తలంచి ఉన్నాడు కదా. అలా కాదు ఈరోజు. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తారు భూమి ఎన్ని కోట్ల సంవత్సరాల భూమి తెలుసా? నిజమే. ఎందుకంటే కోట్ల సంవత్సరాల భూమి అది ఎప్పుడో ఆది అందే సృష్టించబడింది, నీటితో కానీ ఆకారం లేకుండా కానీ. కోటాను కోట్ల సంవత్సరాల నుంచే ఉన్నది. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి. ఈరోజు నేనేదో చర్చికి వస్తున్నాను, దేవుణ్ణి అంగీకరించాలి, కానీ ఇప్పటి నుంచి దేవుడు నా కోసం రక్షిస్తున్నాడు, రక్షకుడుగా వచ్చాడు కాదు. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచో. ఈ భూమిని సిద్ధపరచక మొదటి దినం అయిపోయింది అన్నారు చూసారా? అది కూడా అవ్వక ముందు నుంచి నువ్వంటే ఎవరు, నేనంటే ఎవరు, మనమంటే ఏంటి అనేది ఎవరికి తెలుసమ్మా? దేవునికి తెలుసు. అందుకనే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. పిలువబడ్డవారు అనేకులే, కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. అంటే ఇక్కడ నిన్ను నన్ను అందరినీ ఏర్పరచుకున్నా అనేది అర్థం, అవునా కదా? కాబట్టి మనం గమనించాలి. అలాగే చూడమ్మా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 8 ఎందుకు ప్రేమతో క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడంటే చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందుకు నేను, అయ్యా నీకు తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని. చాలమ్మా. ఎందుకయ్యా మమ్మల్ని జగతి పునాది వెయ్యబడక మునిపే నువ్వు ప్రేమించావంటే అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు చూడండి, ఇలాగ చెప్పినేమని, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. అంటే మనమంతా ఎక్కడి నుంచి వచ్చామమ్మా? మహాశ్రమల నుంచి. ఏ రీతిగా అంటే నేను మొన్న ఒక యూట్యూబ్లో ఒక డాక్టర్ గారు చెప్పేది తిన్నా. ఒక స్త్రీ గర్భము ధరించి ఉందనుకోండి, స్త్రీ అంటే ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే ఇప్పుడు నేనున్నాను కదా, నేను ఈ భూమి మీదకి వచ్చాను, కానీ వాస్తవానికి నన్ను ఎవరు కన్నారు? మామూలుగా మన దైవపరంగా చెప్తే దేవుడు అని చెప్తాం, కానీ యాక్చువల్గా నన్ను కన్నది ఎవరు? ఎవరు? తల్లి. ఇది మనం జస్ట్ ఈ భూమి మీద మనకు తెలిసి ఒక స్త్రీ గర్భము ధరించి
తన బిడ్డకు ప్రసవాన్ని అదే జన్మనిస్తే ఆ స్త్రీ కన్నది అనుకుంటారు. కానీ గమనించండి, వాస్తవానికి నన్ను కన్నది మా అమ్మమ్మ. నేను చెప్తున్న జోక్ కాదు. ఎందుకంటే ఒక స్త్రీ గర్భము ధరించిన తర్వాత ఆ స్త్రీ గర్భంలో గనక ఒక స్త్రీయే ఉంటే, గమనించండి, ఒక స్త్రీయే గనక ఆ గర్భమందు రూపాంతరం చెందుతూ ఉంటే కనుక ఆ స్త్రీలో అప్పుడే ఆ అండాలు అంటారు కదమ్మా, ఆ అండాలు ఆ స్త్రీకి ఆ ఎవరైతే అంటే ఈరోజు గర్భం ధరించి ఎవరైతే ఉన్నారో ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశువుకు ఆ అండాలని కూడా ఆ స్త్రీయే ఉత్పత్తి చేస్తుంది. అర్థమైందని చెప్పింది. అంటే నన్ను కట్టడానికి మా అమ్మకు ఏమైతే ఎంజేమ్స్ అవసరమై ఉన్నాయో వాటన్నిటిని ఎవరిచ్చారు? మా అమ్మమ్మ సిద్ధపరిచి మా అమ్మకి ఆ రోజున అంటే తన గర్భంలోనే ఇచ్చి ఉన్నది. కాబట్టి ఈ రోజున నేను అంటే అర్థమైందంటే ఇప్పుడు మా అమ్మమ్మ కన్నది ఎవరు? వాళ్ళమ్మ. వాళ్ళమ్మ వాళ్ళ అమ్మమ్మ. వాళ్ళమ్మని కన్నది వాళ్ళమ్మ. అట్లా మనం వెళ్తే ఎవరి దగ్గర ఆగిపోతుంది? ఒక మాటలో చెప్పాలంటే స్త్రీకి పుట్టిన నరుడు అని ఎందుకన్నారు? వ్రాయబడు పరిశుద్ధ భూమి మీద స్త్రీలు కలిగినటువంటి వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు. స్త్రీ కలిగినటువంటి నరులు అంటే సింపుల్ థింగ్ ఏమీ లేదు, అవ్వ దగ్గర నుంచే లెక్క స్టార్ట్ అయింది. ఎందుకంటే అవ్వ ఒక స్త్రీకి జన్మనిస్తే అవ్వ ఆ స్త్రీ నెక్స్ట్ జనరేషన్ రావడానికి అండాలను ఏం చేసి ఉంటుంది? ఆ బిడ్డలో కూడా ఉత్పత్తి చేయించుంటుంది. అర్థమైందా? మీరు కావాలంటే సైంటిఫిక్ గా ఏదన్నా ఒక రీసెర్చ్ లాంటిది ఉంటే ఒకసారి ట్రై చేయండి, మీకు క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే మనం టాపిక్ డైవర్ట్ అయిపోతాం కాబట్టి మనం గమనించాలి. అలాగే ఏ రీతిగా అయితే నేను పరిశుద్ధపరచబడాలో, ఏ రీతిగా అయితే నేను నా దేవుని కనుదృష్టి ఎదుట అపవాదికి ఒక జవాబుగా ఉండాలో. జవాబు అంటే అపవాది ప్రశ్న ఏంటది? ఇది నిజమా? ఫ్రాంక్ రక్షించబడ్డాడా అన్నప్పుడు నా యొక్క ఆలోచన, ఎందుకంటే ఇందాక మనం చూసి ఉన్నాం, వివేకముతో నడుచుకున్న విధానమును నీతి న్యాయాలు అనుసరించి నడుచుకున్న అంటే జరిగించిన విధానం గమనించి ఉన్నాం. గమనించామా లేదా? అలాగా మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెతికిన వారుగా ఉంటే కనుక మనం వేషధారులుగా ఉంటామా? వేషధారులుగా ఉన్నాం. నిజ స్వరూపాన్ని బహిర్గతం చేసేవారుగా మనం ఉంటాం. అలాగున మనం ఉన్న ఎడల ఇక్కడ ఏమనుందో చూడమ్మా, మహాశ్రమల నుంచి వచ్చిన వారు. ఎందుకంటే నా యొక్క విధానంలో నా తల్లి శ్రమ పడింది, వాళ్ళ తల్లి శ్రమ పడింది, వాళ్ళ తల్లి శ్రమ పడింది. అట్లాగా మనం చూసుకుంటే కనుక ఆది అందున్నటువంటి స్త్రీ పురుషుల యొద్ద నుండి వచ్చినటువంటి ఆ శ్రమ, మహాశ్రమల నుంచి వచ్చినటువంటి వారుగా మనం అందరము ఉండి ఉండగా, మరి మన యొక్క పాప పరిహారార్థం మన యొక్క వస్త్రములు ఉతుక్కునే విధానం మనకు కావాలి అంటే ఎక్కడ ఉతుక్కుంటాం? ఎక్కడ పరిశుద్ధపరుచుకుంటాం? చూడండి, ఎక్కడుందమ్మా? గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకుని. గొర్రెపిల్ల ఎవరు? మనల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకుంది ఎవరు? ఎవరు? యేసు ప్రభు వారు. అంతే కదా, క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకునేను. అయితే యేసు ప్రభు వారు ఏ రీతిగా వచ్చి ఉన్నారు ఈ భూమి మీదకి? దావీదుకు నీతి చిగురును పుట్టించెను, అతడు రాజై పరిపాలన చేయును. ఏ రీతిగా? మనకు రక్షకుడే వచ్చి ఉన్నాడు. ఎందు నిమిత్తం? దేవుడు తానే మన కొరకు బలిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందు నిమిత్తం? తండ్రి తన బిడ్డల విషయమై అరుణోదయాన్ని లేచి ఏం చేస్తున్నాడు? దహన బలి అర్పించుచూ ఉండేది. ఎందుకు? వారి హృదయంలో దేవుని దూషించిరేమో, పాపము చేసిరేమో. ఎందుకు? నరుని యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా చెడ్డవి కనుక. అందు నిమిత్తం దేవుడు నరుని చేసిన విధానాన్ని బట్టి హృదయమందు నొచ్చుకున్నాడు. కాబట్టి ఎందుకు నొచ్చుకోవాలి? నరుడు దేవుని యొక్క స్వరూపమందు ఉన్నాడు కాబట్టి. అర్థమైందా? నరుడు భూమి మీదకి వచ్చిన విధానాన్ని మొదలుకొని నరుడు పవిత్రపరచబడి విధానం వరకు వచ్చి ఉన్నాం. మనం ఎలాగా పవిత్రపరచబడ్డాము అంటే గొర్రెపిల్ల రక్తములో తన వస్త్రములు ఉదుక్కొని వాటిని ఏం చేసుకున్నామా? తెలుపు చేసుకొని ఉన్నాం. అర్థమైందా? మరి ఆ తెలుపు చేసుకోవడానికి ఏం మనకు అవకాశాన్ని ఇచ్చింది? ఏ అవకాశాన్ని ఇచ్చింది మనకు? చూడండి, 85వ కీర్తన
ఆ అవకాశం మనకు ఎలా లభించింది? ఇరవై 25వ కీర్తన 9 నుండి 12 వరకు చూడమ్మా. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దుగొట్టి కలిగినవి. భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమైన దానిని అనుగ్రహించును, మన భూమి తన ఫలమునిచ్చును. చాలమ్మా. ఇక్కడ మనం గమనిస్తే గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రములు ఉదుక్కొని మనం ఏం చేసుకున్నాం? తెలుపుగా చేసుకున్నాం. అంటే ఏంటి అర్థం? పవిత్రపరుచుకున్నాం. ఎలా జరిగింది అది? మన దేశములో, ఎందుకంటే ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు, ఇక్కడ మన దేశంలో మహిమ నివసించున్నట్లు, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను, వారు మిక్కిలి భయపడి. ఏమన్నా? అలాగే మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఉన్నది? సమీపముగా ఉన్నది. అందుకని దూతలు ఏం చెప్తున్నారు? భయపడకుడి. ఎందుకంటే భయపడ్డావు. అవునా? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. అయితే ఆ భయం ఏమై ఉన్నది? ఏమై ఉన్నదమ్మా? దేవుని యొక్క రక్షణ కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క భయము కలిగి ఉండగా వారితో చెప్తున్నటువంటి మాట దూత ఏమని? భయపడకుడి. ఎందుకని? రక్షణ మీకు సమీపముగా ఉన్నది. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు చెప్తున్నారు కదా. రక్షణ మీకు సమీపముగా ఉండి ఉన్నది. కాబట్టి ఎందుకని అంటే కృపా సత్యములు కలుసుకున్నవి. కృపా సత్యము అంటే ఏంటి? ఏమా? యేసు ప్రభు నేను ఎవరన్నా? నేనెవరన్నా? నేనే జీవమును మార్గమును సత్యమునై ఉన్నాను. కృప ఎవరిది? దేవుని యొక్క ఉచిత కృప. ఎందుకంటే నా నిమిత్తమై నొచ్చుకున్న దేవుడు మరలా నన్ను రక్షించుకున్నట్టుకై ఆయన ఉచిత కృపను నాకు ధారాళంగా దయచేసి ఉన్నాడు. కాబట్టి గొర్రెపిల్ల రక్తంలో నా వస్త్రంలో ఉతుక్కునే అవకాశాన్ని నాకు ఇచ్చాడు, మారు మనసు కలగటం వల్ల. కాబట్టి ఎందువల్ల కలిగింది అదంటే కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకున్నవి. యేసయ్య ఏమన్నారు? మొదట నీవు నా నీతిని రాజ్యాన్ని వెతుకు. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం. నీతి సమాధానాలు ఏమై ఉన్నాయేమో ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకొని ఉన్నాయి. అందుకని భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. భూమిలో నుండి సత్యము. ఎవరు సత్యము? యేసు ప్రభు వారు ఏమయ్యారు? మొలిచి ఉన్నారు. ఆకాశం నుండి దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? పార చూస్తున్నాడు. నా బిడ్డలు రక్షించబడుతున్నారు, నా బిడ్డల కొరకు బలి సంప్రాప్తమైంది అని పార చూస్తున్నాడు. ఎందుకంటే యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలం ఇచ్చును. యేసయ్యను మనకు అనుగ్రహించాడు. గమనించండి, మనల్ని సృజించాడు. యేసయ్యను మనకు ఏం చేశాడు? అనుగ్రహించాడా లేదా? అనుగ్రహించడం అంటే అర్థం ఏంటి? ఇవ్వటం అనే కదా. అవునా కదా? ఎవరేం చెప్పట్లా? నిద్రపోతున్నారు. టైం అయిపోయింది. నిద్రపోతున్నారా? ఏదైనా స్ప్రే బాటిల్ తెచ్చి మొక్క మీద కొట్టించేదా? కాబట్టి గమనించండి, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించను. ఉత్తమమైనది ఏమై ఉన్నది? ఏమై ఉన్నదమ్మా? నేను రక్షించేదై ఉంది. అర్థమైందా? ఉత్తమమైనది ఎవరై ఉన్నారు? యేసు ప్రభువు. మరి ఉత్తమమైన దాన్ని అనుగ్రహించి ఉన్నాడు, మన భూమి దాని ఫలమునిచ్చును. భూమిలోంచి మొలిచింది ఎవరు? ఎవరమ్మా? సత్యము ఎవరు? దేవుడు. ఆయన మొలిచిన విధానమే కదా ఆ ఫలాన్ని ఇచ్చారంటే మనము ఆయనతో నడిచే వారుగా ఉంటే ఆయన. ఎందుకంటే మన వస్త్రాన్ని ఉదుక్కోవాలంటే మనకేం కావాలి? గొర్రెపిల్ల రక్తం కావాలి. గొర్రెపిల్ల రక్తం ఎక్కడుంటే వస్తుంది? దగ్గరగా ఉంటే వస్తుంది, సమీపంగా ఉంటే వస్తుంది కదా. మరి మనం ఆయనలో నడిస్తే ఆ నీతి ఫలాన్ని మనము
అనుభవించేవారుగా ఉంటాం. అర్థమవుతుందా? కాబట్టి మనం అనుభవించాలంటే ఎక్కడ ఉండాలి? మనం దేవునికి దగ్గరగా సమీపంగా ఉండాలి, దగ్గరగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే రక్షణ మనకు సమీపంగా ఉండి ఉన్నది. ఎందుకంటే నేడు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎంత దూరంలో ఉన్నాడు? నడిచి వెళ్ళేంత దూరంలో ఉన్నాడు. ఉన్నాడు లేదా? వాళ్ళు నడిచి వెళ్ళారు లేదా? ఒకళ్ళొకరు చెప్తున్నారు లేదా? త్వరగా వెళ్దాం రండి అని చెప్పేసి కలుసుకున్నారా లేదా? చూసారా లేదా? తార చూపించిన మార్గమును అనుసరించినటువంటి జ్ఞానులు సైతము వెళ్ళి దర్శించుకున్నారా లేదా? కానుకలు అర్పించారా లేదా? పురజనులకు చాటారా లేదా? రక్షకుడు పుట్టి ఉన్నాడు ఏమా? కాబట్టి మనం గమనించాలి. మన కొరకు నీతి చిగురు. చిగురు అంటే ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ముద్దు నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి చిగురు వస్తుంది? ముద్దు నుంచే. అసలు ముందు చిగురు ఎక్కడి నుంచి వస్తుంది? స్టార్టింగ్ భూమి నుండి. అంతేగా? నీతి చిగురు చిగురించదు. అలాగే నీతి ఎక్కడి నుంచి చూస్తే చూస్తుంది? ఆకాశం నుండి నీతి పారజూచును. అంటే దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు, భూమి నుండి నీతి చిగురు చిగురిస్తుంది. చూస్తున్నటువంటి ఆయనే ఇక్కడ ఏమవుతున్నాడు? ఏమవుతున్నాడు? దావీదుకు నీతి చిగురు చిగురిచ్చాడు, ఆకాశం నుండి నీతి పారజూచాడు. రెండు ఎవరు? దేవుడేగా. అక్కడి నుంచి చూసింది ఆయనే, ఇక్కడికి మన కొరకు వచ్చింది ఆయనే. ఎందుకంటే కృపా సత్యములు కలుసుకొనినవి నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడుకుంటారు. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి. మనము ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే వారుగా మనం ఉంటే కనుక వెతుకుడి మీకు దొరుకును. ఆయన నీతి రాజ్యం మనకు దొరికినప్పుడు తట్టుడి మీకు తీయబడు. తీసిన తర్వాత అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగేది ఏదై ఉండాలి? ఏమై ఉండాలి? అక్షయమైనది ఉండాలి. అక్షయమైనది ఉంటేనే కదా దానివల్ల ఉపయోగం మనకు. అవునా కదమ్మా? ఇప్పుడు ఒక సింపుల్ థింగ్, మనం ఒక రైతు దగ్గరికి వెళ్ళాం, నాకు ఒక మొక్క కావాలి అని అడిగాం. యాప్ ఇదేంటి, మామిడి అనుకున్నాం. మామిడి మొక్క కావాలి అన్నాం. ఆయన 2 మొక్కల్ని తెచ్చాడు, 2 మామిడి తెచ్చి మన ముందు పెట్టాడు. చెప్పాడు, అయ్యా ఇది నెక్స్ట్ ఇయర్ కాపు వస్తుంది, నెక్స్ట్ ఇయర్ కాపు కాస్తుంది, 5 ఏళ్ళు 6 ఏళ్ళు లేదు మహా 10 సంవత్సరాలు నీకు కాపు ఇస్తుంది. ఓకే, ఇంకోటి తెచ్చిపెట్టాడు, ఇది 5 ఏళ్ళ వరకు నీకు కాపు, 5 ఏళ్ల తర్వాత నుంచి 100 సంవత్సరాలు కాపు ఇస్తాడు. ఈ రెండింటిలో ఏది తీసుకుంటాం? 100 సంవత్సరాలు కాపు, 100 సంవత్సరాలు కాపు ఇచ్చేదాన్నే తీసుకుంటాం. అవునా? ఆధారంగా నాకు ఇప్పుడే కావాలి అనే వాళ్ళు ఏం తీసుకుంటారు? వెంటనే కావాలి నాకు అనే వాళ్ళు ఏం తీసుకుంటారమ్మా? 1 సంవత్సరంలో కాపు తీసేసుకుంటారుగా. కానీ వేచి ఉంటే నీకు వచ్చే ఫలము యుగయుగాల శాశ్వత జీవమై ఉండగా, యుగయుగాల శాశ్వత జీవమై ఉంటుంది. మరి ఆ శాశ్వత జీవాన్ని పొందుకోవాలంటే మనం ఎంతగా ఎదురు చూడాలా లేదా? మరి మనం అడగాల్సింది అక్షయమైన దాన్నే అడగాలి. క్షయమైన వాటిని మనం అడిగే వారిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. అందుకే దేవుడు చెప్పింది, అడుగుడి మీకు ఇయ్యబడు, తట్టుడి మీకు తీయబడు, వెతుకుడి మీకు దొరుకుడు. మనం ఏం చేస్తామంటే లోకపరమైన అడుగుతాం, లోకపరమైన దాన్ని వెతుకుతాం, లోకపరమైన ఇంటి తలుపులు తలుచుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? మొదట నీవు నా నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు దొరుకుతుంది. దొరికినప్పుడు రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలి కదా. ఏం చేయాలి? తట్టు, నీ కొరకు తీయబడుతుంది. లోపలికి ప్రవేశించిన తర్వాత అక్షయమైన దాన్ని ఏదో తెలుసుకొని అడుగు, నీకు ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఇచ్చుటకే ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నాడు. కృపా సత్యములు అలాగునే కలుసుకున్నవి. నీతి సమాధానంలో ఒకదాన్ని ఒకటి అందరి మిత్తమే ముద్దు పెట్టుకుని ఉన్నాయి. అంటే ఇక్కడ ముద్దు పెట్టుకునే అనగా వెంటనే ఎక్కడికో వెళ్ళిపోవకండి.
అక్కడ ఏశావు గారిని ఎదుర్కొన్నట్టుకు భయపడుతూ ఉన్నటువంటి యాకోబు గారు ఇజ్రాయేలుగా మారిన తర్వాత అన్నను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాక భయపడుతూనే వెళ్ళాడు. కానీ అన్న ఏం చేశాడమ్మా? కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టాడు. అలాగునే ఇజ్రాయేలు గారి యొక్క ఇష్టమైన కుమారుడు తప్పించబడినప్పుడు, తిరిగి వస్తున్నాడని తెలిసినప్పుడు పరిగెత్తుకుంటూ పోయి ఇజ్రాయేల్ ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? తప్పిపోయిన కుమారుడిగా అతన్ని చూసుకొని ఆయన్ని చూసి మెడ మీద కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టాడు. అర్థమైందా? ఇంకా నీతి సమాధానములు ఆ రీతిగా నీతి చెప్పిన విధానాన్ని సమాధానపరిచినటువంటి విధానమే ఆ యొక్క మన నిత్యరాజ్య వారసత్వాన్ని సుస్థిరం చేసుకునే విధానం. అర్థమైందా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పారు అంటే అక్కడ ఏదో సిలువ మీద యేసు ప్రభు ఆత్మను తీసి తండ్రి చేతికి అప్పగించాడేమో అనే భ్రమలో కాదు మనం బ్రతకాల్సింది. నా యేసయ్య నాకున్నటువంటి తానిచ్చినటువంటి ఆత్మను నా దేవునికి అర్పించేటటువంటి గర్వంగా చెప్పేటటువంటి ఆ విధానము నా యేసయ్యకి నేను ఇవ్వాలి. అర్థమైందా? ఎలా ఇవ్వాలి? తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మ ఫ్రాంక్ బాబుది అప్పచెప్తున్నా అంటే ఆ రాజ్య వారసత్వాన్ని పొందుకుంటేనే కదా గర్వంగా చెప్పేది ఆ మాట. అవునా కదా? మరి అలా చెప్పాలంటే నేనేలా ఉండాలి? ఏ రీతిగా ఉండాలమ్మా? సిలువలో ఉన్నటువంటి మొదటి వాడిగా ఉండాలా? సిలువలో ఉన్నటువంటి రెండో వాడిగా ఉండాలా? ఎలా ఉండాలి? మొదటి తెలుసుకోవాలి. నేను దేవుడి గురించి తెలుసుకొని ఆచరించాలి, దాన్ని అనుభవించాలి. ఎందుకంటే యేసయ్య ఇద్దరి పక్కన ఉన్నా కూడా యేసయ్య గొప్పతనాన్ని అనుభవించినటువంటి వాడు రెండో వాడు. మొదటి వాడు అనుభవించాడు. యేసయ్య గొప్పతనాన్ని ఆ యొక్క శిక్ష వేస్తున్నటువంటి వాడు కూడా అనుభవించాడు. అందుకే కదా అన్నాడు, ఈయనలో నాకు ఏ పాపము కనబడట్లేదు, ఆ యొక్క నిరపరాధ రక్తము నా మీదను నా కుటుంబం మీదను ఉండకుండా ఉండును గాక మీరు కోరినట్టు చేస్తున్నాను అని చెప్పి ఆయన చేతులు కడుక్కుంటాడు. అక్కడ ఎవరైనా పిలాతు చేయగలుగుతాడు. ఎందుకంటే నీ ఇష్టం చొప్పున చేస్తున్నా, నాకైతే ఆయనలో ఏ పాపము ఏ నేరము కనిపించట్లేదు. కాబట్టి ఈ నిరపరాధ రక్తము నాకును నా కుటుంబం మీద ఉండకూడదు అనగానే వెంటనే వాళ్ళు అంటారు, ఏమంటారు? నువ్వు చెయ్యి, మా మీద మా పిల్లల మీద ఉంటే ఉందిలే, నువ్వు కానీ ముందు చెయ్యి, చెప్పింది చెయ్యి. ఆయన ఏం కోరుకున్నాడు, వీళ్ళేం కోరుకున్నారు? అర్థమైందా? అలాగే మనమేం కోరుకుంటున్నాం అనేది కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఆయన వచ్చి చేసిన సమస్తము కూడా నరుని యొక్క ఆగమనం నుంచి నరుని యొక్క పునరుద్ధానం వరకు సమస్తము సిద్ధపరిచే విధానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకంటే నరుని యొక్క ఆగమనానికి ముందే ఏర్పరచుకున్నాడు, అలాగే నరుని యొక్క పునరుద్ధానమును ఆయన యొక్క పునరుద్ధానంలో స్థిరపరిచాడు. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి. అలాగే చూడమ్మా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడినైనను చంద్రుడినైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. చూడండి, ఇందాక మనం చదువుకున్నాం, మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. అయితే ఆ మహిమ, ఆ ప్రకాశమానమైన మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? చూడండి, ఆ పట్టణంలో. ఏ పట్టణంలో? మనకు ప్రవేశం కలిగిన పట్టణంలో. ఏమేం కావాలని ఏమీ అవసరం లేదట. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమే దానిలో ప్రకాశించుచున్నది. ఆ యొక్క ప్రకాశమానమైన ప్రకాశానికి దీపం ఎవరు? గొర్రెపిల్ల. ఎవరమ్మా? గొర్రెపిల్ల. గొర్రెపిల్లయే. ఏ గొర్రెపిల్ల? ఏ గొర్రెపిల్ల రక్తంలో అయితే నువ్వు వస్త్రంలో ఉతుక్కున్నావు, ఏ గొర్రెపిల్ల అయితే నీ కొరకు నీతి చిగురుగా చిగురించిందో, ఏ గొర్రెపిల్ల అయితే
నిన్ను జగతి పునాది వేయబడక మునిపే ప్రేమించి ఏర్పరచుకుందో, ఏ గొర్రె పిల్ల అయితే దావీదు పట్టణమందు జన్మించి ఉన్నదో, ఏ గొర్రె పిల్ల అయితే నీ కొరకై దహన బలిగా దేవుడు ఏర్పరచుకున్నాడు, ఏ గొర్రె పిల్ల అంటే నీ కొరకై దహన బలిగా అర్పించబడిందో ఆ గొర్రె పిల్ల ఎవరైనా ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రభు వారు. అర్థమైందా? ఆ యొక్క పరలోక పట్టణానికి ఎవరుగా ఉన్నారంట? దీపముగా ఉన్నాడు. ఆ దీపము ప్రకాశమానమైనటువంటి మహిమోన్నతమైనటువంటి వెలుగుగా ఉన్నది. ఆ వెలుగుతో సాటి అయిన వెలుగే లేదు. ఏమిటి ఆ సాటి అయిన వెలుగు? సూర్యుడైనా చంద్రుడైనా అవసరమే లేదు. ఆ వెలుగు, ఆ మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున, అంటే అక్కడ ఎవరున్నారు? వర్తమానం చెప్పడానికి దోతే వెళ్ళింది అక్కడికి, కానీ మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి ఆ మహిమ వారి చుట్టూ ప్రకాశించుటకు దీపముగా అక్కడ ఎవరు ఉన్నారు? ఎక్కడ? వర్తమానం చెప్పుచున్న చోట ఆయనే ఉన్నాడు. చెప్పబడ్డ ఫలానా స్థానము అనేటటువంటి చోట కూడా ఆయనే ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఆ యొక్క గొర్రె పిల్లయే దానికి దీపమై ఉండగా, ఆ వెలుగు మహిమోన్వితమైనటువంటి వెలుగై ఉండగా, సూర్య తేజస్సు అవసరం లేని వెలుగై ఉండగా, చంద్రుని వెన్నెల అవసరమే లేనిదై ఉండగా, మరి నీ జీవితంలో ఆ వెలుగు వెలిగిందా? ఆ మహిమ నీ చుట్టూ ప్రకాశిస్తుందా? నిత్య వెలుగుల్లో నీవు ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగుల్లో నీవు సంచరించగలుగుతున్నావా? తేజస్సును పొందుకోగలుగుతున్నావా అని మనల్ని మనమే స్వపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చింది ఆయన స్వరూపమందు చేసుకున్నాడనే కాదు, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడనే కాదు. దేని చేత వచ్చాడన్నాడు? ప్రేమ చేత. ఎందుకంటే ప్రేమ లేకపోతే మనలా నరులను ఏం చేయొచ్చు? దేవుడు భూమి మీద ఉండకుండా తీసివేయచ్చా లేదా? చూసుకుంటా ఇట్లా వచ్చి పోపా. అర్థమైందా? కాబట్టి క్రిస్మస్ వెలుగులు అంటే ఏదో మనం క్యాండిల్ వెలిగించామంటే కాదు. నిన్న మనం అంతా క్యాండిల్ ఏం చేసామమ్మా? అందరం షేర్ చేసాం. అందరివి అందరం పట్టుకున్నామా లేదా? అంటే నీ ఇంట వెలుగు నా ద్వారా నీకు రావాలని, నీ ద్వారా నాకు రావాలని, ఆయన మహిమ అంటే ఆ క్యాండిల్కి ఉండేది దీపమే కదా, దీపమా కాదా? మనం ఎందుకు పంచుకున్నామంటే క్రీస్తు వెలుగులో ఒకవేళ అంధకార శక్తులతో నా గృహం మీద అయినా నాకైనా ఒకవేళ లేకపోతే నాకు అందించుతున్నటువంటి సహోదరి ద్వారా అయినా నా యొక్క జీవితంలో వెలుగులు ధారాళంగా వచ్చులాగా ఆ మహిమ నా మీదను నా కుటుంబం మీదను ప్రకాశమానంగా వెలుగులాగున మనమంతా ఏం చేసామంటే అందరం ఆ వెలుగుల్ని పంచుకున్నాం. ఏ రీతిగా అయితే ఆ వెలుగులు దేవుడు గొర్రెల కాపర్లకు ఇచ్చి వారు ఆ యొక్క వెలుగులో సంతోషించులాగా, మొదట భయపడ్డా కూడా తర్వాత ఏం చేశారమ్మా? సంతోషిస్తూ వెళ్ళి యేసయ్యను చూసిన విధముగా ఉన్నటువంటి విధానాన్ని మనం కూడా కలిగి ఉన్నాం. కాబట్టి మనం గమనించాలి. అర్థమైందా? అలాగే చూడండి, అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు చూడమ్మా. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణమైన దేవుని కృప ప్రత్యక్షమై, రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి
శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మరి 14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొంతగా చేసుకున్నట్టుకు తనను తానే మనకు అర్పించుకొనను. తనను తానే మన కొరకు అర్పించుకొనెను. ఏ రీతిగా వ్రాయబడింది చూడండమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, అవునా, కుమారుడు అనుగ్రహించబడి. కానీ ఇక్కడ చూడండి, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఏ రీతిగా మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడే మన కొరకు తనను తానే అర్పించుకొనెను. ఎందుకంటే మనలో ఉన్నటువంటి వాటిని తీసేయడానికి ఏమేమి ఉన్నాయి మనలో చూడండి. దుర్నీతి ఉంది, ఆ దుర్నీతిని తీసివేయడానికి. భక్తిహీనత ఉంది, ఇహలోక సంబంధమైన దురాశలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మన నుండి తీసివేసి మనకు స్వస్థ బుద్ధితోనూ మనం నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని. అర్థమైందా? ఆ రీతిగా మనం ఉండాలని చెప్పేసి ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి అందునిమిత్తమై యేసు ప్రభు వారు మన కొరకు మన కొరకు ఏం చేసినమ్మా? ఆయననే అర్పించుకొనెను. ఇష్టంగా. కష్టంగా ఉందా? ఇక్కడ కష్టంగా ఉందా? లేదు, ఇష్టంగా. ఎందుకంటే నరుని యొక్క ఆగమనానికి మునిపే ఏర్పరచుకున్న యేసుక్రీస్తు, ప్రేమతో ఏర్పరచుకున్న ఆయన నరుని యొక్క పునరుద్ధానము కొరకు తనకు తానే మన కొరకు అర్పించుకొనెను. ఎలా? దహన బలిగా. అదే. ఇప్పుడు మనలో భక్తిహీనత లేదు, ఇహలోక సంబంధమైన దురాశ లేదు, తర్వాత దుర్నీతి లేదు. ఇప్పుడు ఇవేమి లేనప్పుడు మనం ఎలా ఉంటాం? మంచి వారమే కదా, మంచి వారమా కదా? అంటే భక్తిహీనతకు వ్యతిరేకం ఏంటి? భయభక్తులు, అవునా? తర్వాత ఇహలోక సంబంధమైన దురాశ, దానికి వ్యతిరేకం ఏంటి? ఆశ నిగ్రహం, అంటే ఆశ లేకుండా ఉండటం. అలాగే దుర్నీతి, దానికి వ్యతిరేకం ఏంటి? నీతిని కలిగి ఉంటా. ఇప్పుడు మనలో ఆశ నిగ్రహం ఉంది, నీతి ఉన్నది, అలాగే దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. ఇక మనం ఎవరుగా ఉంటాం? పవిత్రపరచబడిన వారుగానే ఉంటాం కదా, పరిశుద్ధపరచబడిన వారుగానే ఉంటాం కదా. అందు నిమిత్తము ఎవరు మన కొరకు తనకు తాను అర్పించుకున్నారు? యేసు ప్రభు వారు మన కొరకు తనకు తానే అర్పించుకొనెను, మనల్ని రక్షించుకొనెను. అర్థమైందా? అందు నిమిత్తం ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి ఈ లోకానికి వచ్చి మన కొరకు, అంటే ఆయన ప్రేమను మన ఎడలో వెల్లడిపరిచి మనల్ని నిత్యరాజ్య వారసులుగా చేస్తూ, ఇవి లేనప్పుడు మనం విశ్వాసంతో ఉంటాం, అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ మనలో నీతి ఉంది, ఆశా నిగ్రహం ఉంది, తర్వాత దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. అంటే మనలో ఏముంటుంది? ఆటోమేటిక్గా విశ్వాసం ఉంటుంది. విశ్వాస సహితమైనటువంటి జీవి ఎవరైతే ఉన్నారో వారు దేవునికి ఎలా ఉంటారు? ఇష్టలుగా ఉంటారు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. మరి ఇవన్నీ మనలో కలిగించారు యేసు ప్రభు వారు. అంటే మనం విశ్వాసంలో ఉన్నవారమే కదా. ఉన్నవారం అంటే దేవునికి ఎవరు? మనం ఇష్టమైన బిడ్డలమని. మరి ఇష్టమైన బిడ్డలమైనటువంటి మనకు ఏముండాలని దేవుడు అంటున్నాడు? చివరిగా చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం.
సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయొచ్చు. ఇప్పుడు మనము పరిశుద్ధపరచబడిన వారుగా ఉన్నాము, భక్తితో ఉన్నాము, సత్క్రియలు చేసేవారుగా ఉన్నాము. ఎందుకంటే సత్క్రియ మీద ఆసక్తి కలిగిన వారుగా ఉన్నాము, స్వస్థ బుద్ధితో ఉన్నాము, నీతితో ఉన్నాము. ఆ రీతిగా మనం ఉంటూ ఉండగా మనం ఎవరమయ్యాము? ప్రజలను అంటే తన ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొని తను తానే అర్పించుకొని ఉండగా మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నాం కదా. మరి భూమి మీద మనకేం కలగాలి? సమాధానము కలుగునుగాక అని దేవుడి స్తోత్రము వారు ఏ రీతిగా చేసి ఉన్నారు. మన యొక్క పునరుద్ధాన దినమున ఆ రీతిగానే సంతోష సమాధానాలతో దూతల చేత మనం కొనిపోబడే విధంగా ఉండుటకై యేసు ప్రభువు ఏం చేశారమ్మా? తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి. మన ఈ దినమున చూసిన సమస్తమును చూస్తే కనుక యేసు ప్రభు వారు మనకు భూమి మీద సమాధానం కలిగి ఉండుటకు, అర్థమవుతుందా, మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండుటకు మన కొరకు తనకు తానే అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడు? ఎందుకని ఆయన తనకు తానుగా అర్పించుకున్నాడు? చెప్పండి, ఎందుకు అర్పించుకున్నాడు? మర్చిపోయారా? ఎందుకు అర్పించుకున్నాడు? దేవుని ఎదుట మనం నిందారహితంగాను నిరపరాధులుగాను ఇంకా నిర్దోషులుగాను ఉండుటకు పరిశుద్ధపరచబడుటకు మనల్ని ఏర్పాటు చేసుకొని పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. అర్థమైందా? మన ఆగమనం దేవుని యొక్క స్వరూపమందు ఉన్నది. ఓకే, మరి స్వరూపమందు వచ్చిన మనం పడిపోయిన వారుగా ఉండగా, మనం పడిపోయిన విధానం చూసి దేవుడు హృదయం నొచ్చుకొని ఉండగా, మరలా మనం పరిశుద్ధపరచబడాలి అంటే దహన బలి అర్పించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడి ఉండగా, దహన బలి కొరకు దేవుడే సిద్ధపరచుకుని ఉండగా, సిద్ధపరచుకున్నటువంటి ఆ యొక్క దహన బలి రక్షకుడై ఉండగా, ఆ రక్షకుడు దావీదుకి ఇచ్చినటువంటి నీతి చిగురై ఉండగా, ఆ నీతి చిగురు మనల్ని ఏం చేస్తుంది? సమస్త దుర్నీతి నుండి మనల్ని రక్షించు ఉండగా, ఆ యొక్క రక్తంలో మన వస్త్రములు కడుక్కొని ఉతుక్కొని పరిశుద్ధపరచుకునేలాగా చేసి